హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే బాక్స్ ఆఫీస్. సో రామ్ చరణ్ గారి బర్త్డే మంత్ ఇది. ఫ్యాన్స్ అందరు కూడా ఎవ్రీ ఇయర్ ధూమ్ ధామ్ గా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ ఇయర్ కూడా ఏపీ తెలంగాణ వైడ్ గా వరల్డ్ వైడ్ గా రామ్ చరణ్ గారి అభిమానులు ఎక్కడెక్కడైతే ఉంటారో ఫ్యాన్స్ అందరూ కూడా సిద్ధమైపోయారు. బ్లాస్టింగ్ సెలబ్రేషన్ జరగబోతుంది. దట్ టు ఈ బర్త్డే చాలా అంటే చాలా స్పెషల్. RC16 అప్డేట్స్ రాబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ దింపబోతున్నాడు మన బుచ్చిబాబు. నెక్స్ట్ లెవెల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఒక క్రికెట్, ఒక కుస్తీ, మల్టీ స్పోర్ట్స్ డ్రామాతో ఒక మాస్ మసాలా అంటే ఓర్రా మాస్. ఇప్పటి వరకు రామ్ చరణ్ గారిని ఇంత మాస్ గా ఎవరు చూపించుంటారో ఆ రేంజ్ మాస్ తో మన బుచ్చిబాబు రామ్ చరణ్ గారిని ప్రజెంట్ చేసేందుకు సిద్ధమైపోయాడు. నెక్స్ట్ లెవెల్ సినిమా కాబోతుంది. ఈ సినిమా గురించి తర్వాత మాట్లాడుకుందాం. మార్చి 27 తారీఖున ఫస్ట్ లుక్ వస్తుంది కాబట్టి ప్రపంచానికి తెలుస్తుంది ఈ సినిమా యొక్క స్థాయి ఏంటి అనేది. సో ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తే బర్త్డే రోజు ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో గత 3-4 సంవత్సరాల నుంచి మాకు చిరుత కావాలి, చిరుత కావాలి, చిరుతనే కావాలి అని చెప్పేసి పట్టుబట్టి కూర్చున్నారు. కానీ ఇక్కడ రిలీజ్ చేయాల్సింది చిరుతని ప్రొడక్షన్ వాళ్ళు వైజయంతి మూవీస్, అశ్విని దత్ గారు ఆయన చొరవ తీసుకొని ఆయన మాట ఇచ్చారు. ఫ్యాన్స్ డిమాండ్ మేము విన్నాము, మేము ఉన్నాము అని చెప్పేసి. కాకపోతే ఇప్పటి వరకు ఉన్నట్లుగా అయితే ఏం తెలియట్లేదు. కనీసం చడి చప్పుడు లేదు. ఒక పక్క చూస్తే థర్డ్ పార్టీస్ నాయక్ సినిమా రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి గత 2-3 రోజులుగా వాళ్ళు పోస్టులు చేస్తున్నారు. రే బాబు మాకు నాయక్ వద్దురా బాబు, మాకు చిరుత కావాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. నిజంగా ఇటువంటి థర్డ్ పార్టీస్ ప్రాబ్లమ్ మిగతా హీరోల అభిమానులకు కూడా ఉంటది. ఫ్యాన్స్ ఏదైతే డిమాండ్ చేస్తారో అది రిలీజ్ చేయడు, వాళ్ళకి నచ్చిందని రిలీజ్ చేస్తారు. ఏ సినిమా రిలీజ్ చేసినా వెళ్తారు ఫ్యాన్స్. కాకపోతే ఫ్యాన్స్ ఏదైతే డిమాండ్ చేస్తారో రీ రిలీజ్ వరకు అవి అయితే ఖచ్చితంగా చెయ్యాలి. అశ్విని దత్ గారు అప్పుడెప్పుడో చెప్పారు ఫ్యాన్స్ డిమాండ్ మేరకు మీ సినిమా రిలీజ్ చేస్తామని చెప్పేసి. మరి ఆయన 20 years అయినటువంటి సందర్భంగా అంటే చిరుత రిలీజ్ అయ్యి 20 years అంటే 2 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తారా? 2 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తే ఓకే, అప్పుడు కూడా ఫ్యాన్స్ వెళ్తారు. కానీ ఇప్పుడు మాకైతే చిరుత కావాలి అని చెప్పేసి పట్టుకొని మరి కూర్చున్నారు. మరి ఇంకా బర్త్డేకి 17 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరి ఇప్పటికైనా సరే ఈ వైజయంతి మూవీస్ అశ్విని దత్ వాళ్ళు ఫ్యాన్స్ యొక్క బాధలు విని చిరుతాని మేము రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరైతే చాలా ఈగర్గా ఎదురు చూస్తారు. ఎందుకంటే చాలా మంది రామ్ చరణ్ గారి అభిమానులు చిరుత సినిమాని థియేటర్లో చూడలేదు. సో వాళ్ళు థియేటర్లో చూడాలనేది ఒక కోరిక. సీనియర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా థియేటర్లో చూసుంటారు. మాక్సిమం ఫ్యాన్స్ అందరూ చూసుంటారు. కొంతమంది అభిమానులు, చాలా మంది హీరోలు అభిమానులు ఉంటారు. వాళ్ళు కొన్ని సినిమాలు వాళ్ళ అభిమాన హీరో థియేటర్లో చూసి ఉండరు. సో వాళ్ళందరికీ కూడా చూడాలనేటువంటి కోరిక ఉంటుంది. అలాగే అందరి రామ్ చరణ్ గారిని అభిమానించే అభిమానులు అందరికీ కూడా చిరుతాని వెయ్యాలి అనేటువంటి కోరిక ఎప్పటి నుంచో ఉంది. గత 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇదే పాటను పాడుతూనే ఉన్నారు రిపీటెడ్ గా. ఈసారైనా సరే ఈ బర్త్డేకి రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చిరుత రిలీజ్ చేస్తే ఏపీ తెలంగాణ వైడ్ గా వరల్డ్ వైడ్ గా యుఫోరియా మామూలుగా ఉండదు. బికాస్ చిరుత అనేటువంటి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయినటువంటి రామ్ చరణ్ గారు ఆ సినిమాకి మిగతా హీరోల అభిమానులు కూడా ఉన్నారు. బికాస్ సాంగ్స్ ఒక రేంజ్ లో ఉంటది. ఇంకా ఎంట్రీ సాంగ్ అయితే చెప్పుకోవసల్లా. నేను 10th క్లాస్ లో ఉన్నా. 10th క్లాస్ లో ఉన్నప్పుడు అసలు ఆ ఎంట్రీ సాంగ్ కి చెయ్యి పట్టుకొని ఆ డాన్స్ వేసేటువంటి మెమరీస్ స్టిల్ నా మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. చాలా మెమరీస్ ఉన్నాయి. ఒక్కో సాంగ్ ఒక డైమండ్ లో ఉంటుంది. ఇంకా రామ్ చరణ్ గారి ఎంట్రీ అయితే నాకు తెలిసి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎంట్రీ. ఒక స్టార్ వారసుడికి కలగాల్సినటువంటి ఎంట్రీ. నాకు తెలిసి ఇంక ఏ వారసుడికి కూడా నెక్స్ట్ మరి పవన్ కళ్యాణ్ గారి వారసులు ఉన్నారు, మహేష్ బాబు గారి వారసులు ఉన్నారు, త్వరలో ఎంట్రీ కాబోతున్నారు, బాలకృష్ణ గారి వారసులు ఉన్నారు, త్వరలో ఎంట్రీ కాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఎంట్రీ వస్తుందా లేదా అనేది డౌటే. అటువంటి కైండ్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది రామ్ చరణ్ గారికి. సో ఇదంతా కూడా థియేటర్ లో చూడాలి మరొకసారి అని చెప్పేసి ఇదే సినిమా రిలీజ్ చేయమంటున్నారు. మరి చూడాలి. అశ్విని దత్ గారు రిక్వెస్ట్ అండి ఫ్యాన్స్ అందరి తరపున రిలీజ్ చేయండి చిరుత అని. ఖచ్చితంగా మీరు చేస్తారని అనుకుంటున్నాం. సో మీరు ఎంతలా ఎదురు చూస్తున్నారు చిరుతని బిగ్ స్క్రీన్ మీద చూడడానికి? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి.